హాయ్ హలో అండి. వెంకటేశ్వర్ల స్వామి గానామృతం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆ వెంకటేశ్వర్ల స్వామి కళ్యాణం చూడాలంటే రెండు కన్నులు చూడవండి, చూడలేమండి. అందుకే రెండు కన్నులారా చూడాలంటే ఆ సాక్షాత్ ఆ ఏడుకొండల వాడు మన ముందుకు వచ్చి మీకేం వరాలు కావాలని అడిగినంత బాగా ఎంత చక్కగా కళ్యాణం జరుగుతుంది. అందుకని ఏదైనా మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా ఆ స్వామివారి కూడా అలాగే, స్వామివారికి ఎలా జరిగిందో బయట కళ్యాణాలు కూడా అలాగే జరుగుతుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పి ఎప్పుడు ఆ స్వామివారి నిత్య కళ్యాణం అని పేరుగాంచిన స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి పాటలు కానీ ఆ గానామృతం అన్నీ వింటూ ఉంటే మనం ఎంతో పరవశించి పులకరించిపోతూ ఉంటాం. మరి మీరు ఎలా అనుకుంటున్నారో నాకు చెప్పండి. మరి మీ ఊర్లో ఎక్కడెక్కడ ఇలా గానామృతం జరిగితే ఇలా అందరూ ఎంత చక్కగా గానామృతం జరుపుతారో చెప్పండి. మరి ఇంకేంటండి, మా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో, శనివారం వస్తే ఆ వెంకటేశ్వర స్వామికి ఓం నమో వెంకటేశాయ అని గోవింద గోవింద అని ఎంత చక్కగా పలుకుతామండి. మరి మీరు కూడా ఇలాగే గోవింద గోవింద అని పలకండి. నరసింహస్వామిని కొలుస్తారు శనివారం, ఆంజనేయ స్వామిని కొలుస్తారు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆ గోవింద అని తలుస్తుంటే అసలు సాక్షాత్ ఆ గోవిందదే మన ముందుకు వచ్చి నిలబడినట్టుంటున్నారు. కానీ అండి, ఒక్కొక్కరు స్వామివారికి ఇలాగే అండి కళ్యాణం జరుగుతున్న చాట ఒక్కొక్కరికి స్వామివారి ఒంట్లోకి వచ్చి ఆయనకి ఏం కావాలో అన్నీ ఆయన అడిగి, నాకు ఇది కావాలని అడిగి మరీ చేయించుకుంటారండి. అసలు ఆ స్వామివారి ఒంటి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత అదృష్టవంతులా అనిపిస్తుందండి. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మాత్రం నేనున్నాను మనకి నిజంగా మన కళ్ళ కట్టినట్టు చూపిస్తారండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా అలాగే మీ ఊళ్ళో కనుక మీకు కూడా మీ ఇంట్లో జరిగి ఉంటే కనుక ఆ స్వామివారు నేనున్నానని మీ ముందుకు వచ్చి చెప్తే కనుక మాకు కామెంట్ చేయండి. ఈ మధ్య ఇలాగే రాముల వారి కళ్యాణం కూడా జరిగిందండి. ఇది 2 సార్లు చేశారు. ఒకళ్ళు మాత్రం వాళ్ళ ఇంట్లో రాముల వారి కళ్యాణం రాసి వాళ్ళే ఫస్ట్ ఇంట్లో చేసుకుని రాముల వారి కళ్యాణం ఆ తర్వాత బయటికి రిలీజ్ చేశారు. 2 చోట్ల జరిగింది. చాలా బాగుందని చాలామంది మెసేజ్ చేశారు. అంటే నాకు కాదు, మామూలుగా టాక్ వచ్చిందండి. అట్లా రాముల వారి కళ్యాణం అని, వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని, ఏదైనా సాక్షాత్తు అందరూ ఆ భగవంతులు మేమున్నామని మన ముందుకు వచ్చి ఎంత చక్కగా నిరూపిస్తున్నారని. అలాగే మనం అనుకున్న కోరికలన్నీ స్వామివారు మనకి ఎప్పుడు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఆ స్వామివారిని పులకించిపోతుంటే, అసలు ఆ స్వామి తలుచుకుని ఉంటే ఎలా చూడండి వాళ్ళు ఎంత చక్కగా చేస్తున్నారో. అది చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదండి. నాకైతే చాలా అనిపించింది. మరి మీకు కూడా ఇలా అనిపిస్తే కనుక నాకు మెసేజ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కలవాడ గోవింద, అనాథ రక్షక గోవింద గోవింద, శ్రీనివాస గోవింద అని కూడా చాలామంది గోవింద నామాలు చదువుతూ ఉంటారు, నరసింహస్వామి నామాలు చదువుతూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అని కామెంట్ చేయండి. దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు ఏ ఊరో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.